నమస్కారం, నా పేరు శ్రీకాంత్. చేస్తున్నది వికీ ఇన్ తెలుగు. సో డే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం విండోస్ 11 ఇన్స్టాలేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే. బట్ ఏదైనా సరే ఈ యొక్క వీడియోలో నేనైతే మీకు ఈజీగా ఉండడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మ్యాక్సిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవడం కోసం నేనైతే 3 స్టెప్స్ కింద డివైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఓఎస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో వెబ్సైట్ నుంచి మనం అయితే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనకు ఒక పెన్ డ్రైవ్ కావాలి. సో పెన్ డ్రైవ్ మనకి నియర్లీ 8 GB పెన్ డ్రైవ్ కావాలి. సో ఈ యొక్క పెన్ డ్రైవ్లో మనం ఓఎస్ ఫైల్ని కాపీ చేయాలి. సాధారణంగా కాపీ అనగానే కాపీ పేస్ట్ చేస్తాం కదా, సో ఆ విధంగా చేయకూడదు. మనకు ఒక స్పెషల్ అప్లికేషన్ ఉంటుంది. సో అప్లికేషన్ యూజ్ చేసి పెన్ డ్రైవ్లోకి అయితే మనం ఓఎస్ ఫైల్ని అయితే పంపించాలి. సో దాని ద్వారా మనకి పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ డివైస్ కింద అది కన్వర్ట్ అయ్యింది. సో అది కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఇంకా ఫైనల్గా మనం ఓఎస్ ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. అది థర్డ్ స్టెప్ మనకి. సరే, ఏదైనా సరే మనం ఫస్ట్ స్టెప్ అనుకున్న విధంగానే ఓఎస్ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్గా మనమైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం విండోస్ 11 టైప్ చేద్దాం. సో మీరు కూడా యాషెస్గా ఫాలో అయిపోండి. సో మనకి సెర్చ్ రిజల్ట్లో స్టార్టింగ్ చూసుకోవచ్చు. మనకి డౌన్లోడ్ విండోస్ 11 మైక్రోసాఫ్ట్ ఉంది కదా, సో ఇది ఓపెన్ చేస్తున్నాను. అఫీషియల్ సైట్ ఇది మనకి. సో దీంట్లోంచి మనం ఓఎస్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఈ విండోస్ 11 అయితే 3 టైప్స్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యొక్క అవసరం తగ్గట్టుగా. సో ఫస్ట్ వచ్చేసరికి విండోస్ 11 ఇన్స్టాలేషన్ అసిస్టెంట్. సో నేనైతే ఈ యొక్క విండోస్ 11 అసిస్టెంట్ అయితే టచ్ చేయట్లేదు ప్రెసెంట్. సో ఇంకా నెక్స్ట్గా సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్రియేట్ విండోస్ 11 ఇన్స్టాలేషన్ మీడియా. నీకు ఫైనల్గా మనకి ఐఎస్ ఇమేజ్ ఉంటుంది కదా, సో దీన్ని కూడా మనం కావాలంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో సెకండ్ స్టెప్ అయితే చూస్ చేసుకోబోతున్నాను. సో డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, కింద చూసుకోవచ్చు మనకి మీడియా క్రియేషన్ టూల్ స్మాల్ యాప్ ఉంటుంది కదా, ఆ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేసిన బ్రౌజర్ని. సో మనకి చూస్తానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్లీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో జస్ట్ కొద్దిగా పేషెన్స్తో ఉండండి. యాజ్ యూజువల్ మనం మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇంక ఇక్కడ మనకి టిక్ మార్క్ ఆల్రెడీ చేసి ఉంటుంది. సో మీరు కూడా డిఫాల్ట్గానే యూజ్ రికమెండెడ్ సెట్టింగ్స్ టిక్ మార్క్ చేసుకోండి. లేదు నాకు చేంజ్ చేయాలంటే మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ మాత్రం టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్, అది క్లిక్ చేయొద్దు. అండ్ ఇంక సెకండ్ వచ్చేసరికి ఐఎస్ఓ ఫైల్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఫైల్ని మనం సేవ్ చేయాలి. మనకి డిస్పీసీలో డెస్క్టాప్ ఉంటుంది కదా, సో డెస్క్టాప్ మీద నేను జస్ట్ ఆ విండోస్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి రియాలిటీ ఒరిజినల్ ఫైల్, అసలైన విండోస్ 11 ఫైల్ అయితే డౌన్లోడ్ అయ్యింది. సో ఇది కంప్లీట్లీ మన ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇదంతా పాస్ చేసి ఫైల్ని డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ స్టెప్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఫైనల్గా విండోస్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేశాను. సో ఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు కూడా సేమ్ ఐకాన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మీకు కూడా. సో డియర్ ఫ్రెండ్స్, మనం అనుకునే విధంగానే ఫస్ట్ స్టెప్ అయిన ఓఎస్ ఫైల్ని సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ స్టెప్ చూద్దాం. ఈ యొక్క పెన్ డ్రైవ్ని మనం బూటబుల్ డివైస్ కింద కన్వర్ట్ చేయాలి. సో అది అలాగా చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మళ్ళీ మీ యొక్క బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కావాలి, రూఫూస్ అనే టైప్ చేసి ఎంటర్ చేయండి. జస్ట్ ఫస్ట్ లింక్కి ఎంటర్ అయిపోయింది. అండ్ కొద్దిగా మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మనకి లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. రూఫిష్ వచ్చేసరికి 3.17 చూసారు కదా, దాని యొక్క సైజ్ వచ్చేసరికి జస్ట్ 1.3 MB. సో దీన్ని డౌన్లోడ్ చేస్తాను. యాడ్ వచ్చింది, యాడ్ క్లోజ్ చేస్తాను. అండ్ యాడ్ క్లోజ్ అయిపోగానే ఆటోమేటిక్గా మనకి ఫైల్ డౌన్లోడ్ అయింది. ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ బ్రౌజర్ క్లోజ్ చేస్తున్నాను నేను. సో మనకి చూస్తానికి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు డివైజెస్ ఖాళీగా ఉంది కదా. సో ఇప్పుడు నేనైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయబోతున్నాను. గుర్తుపెట్టుకోండి, పెన్ డ్రైవ్ సైజ్ అట్లీస్ట్ 8 GB ఉండాలి. సో ఎనీహౌ నేనైతే పెన్ డ్రైవ్ అయితే ప్లగిన్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా పెన్ డ్రైవ్ అయితే డిటెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నారా, డివైజెస్ దగ్గర నాకు పెన్ డ్రైవ్ చూపించడం జరిగింది. 128 GB అయితే నాకు ఒక పెన్ డ్రైవ్ ఇది కెపాసిటీ. సో అది చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ దీన్ని మీరు ఏం చేంజ్ చేయొద్దు, డిస్క్ ఐఎస్ ఉంచేయండి. ఇక్కడ మనకి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి డౌన్లోడ్ చేసుకున్న డెస్క్టాప్ మీద విండోస్ 11ని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఇంకా నెక్స్ట్గా మనకి ఈ పార్టిషన్ స్కీమ్ 2 టైప్స్ ఉంటాయి, జీబీటీ, ఎంబీఆర్ అని. సో టచ్ చేయొద్దు, జస్ట్ మీరు కూడా నాకు లాగే జీబీటీ యూజ్ చేసుకొని టార్గెట్ ఫైల్ అంతా యాజ్ యూజువల్ ఉంచేసి కింద మనకి బాటంలో
టూ ఆప్షన్ స్టార్ట్ని క్లిక్ చేయండి. సో మనకు ఒక వార్నింగ్ వస్తుంది. అదేంటంటే పెన్ డ్రైవ్లో ఉన్న కంప్లీట్ డేటా మొత్తం ఫార్మేట్ అయిపోయిద్దని. ఎస్, ఖచ్చితంగా ఓకే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మన పెన్ డ్రైవ్లో ఏమన్నా ఫైల్స్ ఉంటే ఆ మొత్తం పోయి తర్వాత మనకి ఈ యొక్క పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ డివైస్ కింద అయితే కన్వర్ట్ అవ్వడం జరిగింది ఈ యొక్క రూఫస్ సాఫ్ట్వేర్ ద్వారా. సో ఇదంతా కొద్దిగా టైం పట్టింది, నేనైతే ఫాలో చేస్తాను. హే వై గో, మనకు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కింద మనం చూసుకోవచ్చు క్లోజ్ ఉంది కదా, సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంక మన అంత మించి ఏం చేయక్కర్లేదు. సో హియర్ వి గో, క్లోజ్ మీ క్లిక్ చేశాను. డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం పెన్ డ్రైవ్ అయితే యాజ్ యూజువల్ కనెక్ట్ చేసి ఉంచండి. అట్ ద సేమ్ టైం ఇది డెస్క్టాప్ స్క్రీన్ అయితే రావడం జరిగింది. సో విండోస్ బటన్ క్లిక్ చేస్తున్నాను. మనం కంప్యూటర్ని రీస్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా జస్ట్ ట్యాప్ చేశాను, రీస్టార్ట్ని క్లిక్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ మన కంప్యూటర్ రీస్టార్ట్ అయ్యింది. గుర్తు పెట్టుకోండి, నేనైతే పెన్ డ్రైవ్ అయితే అలాగే ఉంచాను. సో మీరు కూడా పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసే ఉంచండి. సో మనకి ఒకసారి ఈ యొక్క స్క్రీన్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయ్యి, ఐ మీన్ స్క్రీన్ మొత్తం ఆగిపోయింది కదా. సో మనం F12 కీని అయితే కీప్ ట్యాపింగ్ కంటిన్యూస్గా క్లిక్ చేస్తూనే ఉండాలి. సో నేను వాడుతుంది డెల్ ల్యాప్టాప్. సో నాకు వచ్చేసరికి F12. సో మీరు కూడా మీరు వాడుతున్న కంపెనీకి తగ్గట్టుగా కీ ఉంటుంది. సో కీని మాత్రం ట్యాప్ చేయడం ఆపకూడదు. సో ఆటోమేటిక్గా మనకైతే ఈ విధంగా బూటింగ్ మెనూ అయితే ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ మనకి UEFI బూట్ మెనూలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి విండోస్ బూట్ మేనేజర్, సెకండ్ వచ్చేసరికి UEFI జెనరిక్ స్టోరేజ్ అని ఉంది కదా. సో ఇది మనకి పెన్ డ్రైవ్కి సంబంధించింది. సో నేను కానీ ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ విండోస్ బూట్ మేనేజర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేశానంటే మన కంప్యూటర్ ఎప్పుడు ఎలా ఆన్ అయిద్దో సో అదే విధంగా మళ్ళీ ఆన్ అయిపోయింది. అది ఒక రకంగా మన ఇంటర్నల్ హార్డ్ డిస్క్లో మనకి OS ఉంటుంది కదా. సో యాజ్ యూజువల్ సిస్టమ్ ఆన్ అయింది. బట్ ఇప్పుడు నేను కంప్యూటర్కి OSని రీఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఖచ్చితంగా ఏదైతే మనం పెన్ డ్రైవ్ అనుకున్నాను, సో సెకండ్ ఆప్షన్ ఉంది కదా మనకి జెనరిక్ స్టోరేజ్ అని, అది క్లిక్ చేసుకుంటాను. సో పెన్ డ్రైవ్ సెలెక్ట్ అయింది. సో అప్పుడే నేను OS వేయగలను. ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆటోమేటిక్గా మళ్ళీ కంప్యూటర్ రీస్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనకి పెన్ డ్రైవ్లో ఉన్న OS ఫైల్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి ఫైనల్గా మన కంప్యూటర్ ఫ్రెష్గా అయితే OS అయితే వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు. మనకైతే ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరిగింది. సో ఇది మనకు పర్సనల్ ఒపీనియన్, నేను ఇటువంటి ఏం చేంజ్ చేయట్లేదు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఇవి ఆప్షన్స్ ఉంచేసి నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయబోతున్నాను. సో ఇంక ఫైనల్గా మనకి ఇక్కడ రిపేర్ యువర్ కంప్యూటర్ కింద చూపిస్తుంది కదా బాటంలో. సో మీరు రిపేర్ చేయాలనుకోవట్లేదు, నేను ఫ్రెష్గా OS ఫైల్ని అయితే ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్స్టాల్ నా మీద క్లిక్ చేయబోతున్నాను. ఇక్కడ రిపేర్ అయితే చేయట్లేదు. సో ఫ్రెండ్స్, మనకైతే సెటప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే బాటంలో అయితే టిక్ మార్క్ చేయాలి. సో ఈ అగ్రిమెంట్ లైసెన్స్ అనుకోవచ్చు. సో ఎనీహౌ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ యొక్క పేజ్లో మనకి 2 ఆప్షన్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి అప్గ్రేడ్ చేసుకోవచ్చు పీసీని, ఇంకా సెకండ్ వచ్చేసరికి కస్టమ్ కావాలి. సో నేనైతే అప్గ్రేడ్ చేసుకోను. సో న్యూ OS కదా, కస్టమ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన కంప్యూటర్లో ఉన్న ఇంటర్నల్ హార్డ్ డిస్క్ యొక్క లిస్ట్ మొత్తం ఇక్కడ చూపడం జరిగింది. సో నేనైతే ఫ్రెష్గా ఉండడం కోసం కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవ్ అయితే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. సో చాలామంది భయపడతారు ఏమైనా పాడైపోయిందని. భయపడద్దు. నేనైతే ఈ యొక్క OS రికవరీ ఫైల్స్ కానివ్వండి, బ్యాక్ అండ్ ఫైల్స్, విండోస్ ఓల్డ్ వర్షన్స్ ఇవన్నీ నాకు ఏం అక్కర్లేదు అనుకుంటున్నాను. సో నేనైతే కంప్లీట్గా క్లీన్ చేసేపోతున్నాను. సో మీకు కూడా సేమ్ ఇలాగే చేయండి, ఏం పర్వాలేదు. సో ఇంక మనకు ఫైనల్గా 476.9 GB డ్రైవ్ అయితే నాకు రావడం జరిగింది. అది 512 GB SSD, బట్ మనకి కంప్లీట్గా రాదు కదా. సో నాకైతే నియర్లీ 476.9 రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు దీనైతే 2 డ్రైవ్స్ స్ప్లిట్ చేయబోతున్నాను. నాకు C డ్రైవ్ వచ్చేసరికి నియర్లీ 130 కావాలి అండ్ రిమైనింగ్ అంతా నాకు D డ్రైవ్ కింద కావాలి. సో దానికోసం మనకి వాల్యూస్ చేంజ్ చేయాలి. సో ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకుందాం. సో నాకు C డ్రైవ్ 130 అనుకున్నాను. సో దానికోసం 130 ఇంటూ 1024 ఎంటర్ చేయండి, ఈజ్వల్ క్లిక్ చేయండి. సో మనకి వాల్యూ వచ్చేసరికి 1,33,120 MB. సో ఈ యొక్క వాల్యూని మనమైతే ఎంటర్ చేయాలి. సో మనకి C డ్రైవ్ అయితే యాజ్ యూజువల్
130 అయితే అలోకేట్ అవ్వడం జరిగింది. సో మీరు కూడా మీకు ఇంకా డ్రైవ్ ఎక్కువ కావాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 130 అనుకున్నాను, మీకు ఒక 160 కావాలనుకోండి. సో 160 ఇంటూ 1024 క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ ఎంటర్ చేసుకోవడమే, చాలా సింపుల్ అది. సో ఫైనల్లీ డియర్ ఫ్రెండ్స్, నేనైతే నాకు కావాల్సిన అనుకున్న వాల్యూ ఎంటర్ చేయడం జరిగింది. సో ఇంకా లాస్ట్గా మనం వాల్యూ ఎంటర్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. సో మనకి ఆటోమేటిక్గా డ్రైవ్ అయితే అలోకేట్ అయ్యింది. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే నియర్లీ 129.9 జీబీ డ్రైవ్ అయితే రావడం జరిగింది. సో నేను దీన్ని సి కింద యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్గా మనకి మిగిలిపోయిన స్పేస్ వచ్చేసరికి 346.9 జీబీ. మీరు కావాలంటే దీన్ని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. నేను మాత్రం జస్ట్ ఒక సింగిల్ డ్రైవ్ చాలు. సో దానికోసం నేను క్లిక్ చేశాను. వాల్యూమ్ ఏం చేంజ్ చేయొద్దు, ఆటోమేటిక్గా అలా ఉంచేసి అప్లై క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్ ఇది ఒక డ్రైవ్ కింద రావడం జరిగింది. సో డైరెక్ట్ గాయస్ చూసుకోవచ్చు, ఇప్పుడు మన దగ్గర 2 డ్రైవ్స్ క్రియేట్ చేసాము. ఒకటి 346 అండ్ 129 జీబీ. సో ఈ యొక్క 129 జీబీలో నేనైతే ఓఎస్ ఫైల్ ఇన్స్టాలేషన్ చేయబోతున్నాను. సో ఇంకా నెక్స్ట్గా మనం ఫైనల్గా నెక్స్ట్ క్లిక్ చేద్దాము. సో ఆటోమేటిక్గా ఒక డ్రైవ్ అనేది సీకి అలోకేట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనమైతే ఓఎస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. విండోస్ ఇన్స్టాలేషన్. సో ఇది కొద్దిగా టైం పట్టింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వాయిస్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మనకైతే కంప్యూటర్ చాలాసార్లు రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. సో కంగారు పడద్దు, ఇది కామనే. సో నేనైతే మాన్యువల్గా రీస్టార్ట్ చేసేస్తున్నాను. సో కంప్యూటర్ బూటింగ్ అవుతుంది. సో కింద చూసుకోవచ్చు స్టార్టింగ్ సర్వీసెస్ గెటింగ్ డివైస్ రెడీ అని చెప్పి మనకి 38-100% రావడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే మనకి ఓఎస్ అనేది ఫైనల్ స్టెప్కి రావడం జరిగింది. సో ఈ ఆల్మోస్ట్ డన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే జస్ట్ ఏ మూమెంట్ అని రావడం జరిగింది. సో మనం చాలా దగ్గరగా ఉన్నాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇంకా ఫైనల్గా మనం అనుకున్న విధంగానే లోగో అయితే రాబోతుంది. సో విండోస్ 11 మనకైతే కంప్లీట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో వాయిస్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ చేస్తాం. డియర్ ఫ్రెండ్స్, సెటప్ స్క్రీన్ అయితే చూసానికి అయితే ఈ విధంగా ఉంటుంది మెనూ అనేది. సో ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే కింద చూసుకోండి మీకు బాటంలో ఒక బొమ్మలాగా ఉండే యాక్సెసిబిలిటీ. సో అది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఉంటుంది. సో దాన్ని ఖచ్చితంగా మీరు ట్యాప్ చేయండి. సో ఎందుకంటే ఒక ఇష్యూ అయితే ఉంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో జస్ట్ దాన్ని డౌన్కి మినిమైజ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్గా మనమైతే బ్యాక్గ్రౌండ్లో కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ కీబోర్డ్ ఎందుకు ఓపెన్ చేయమన్నానంటే కొంతమందికి ఈ యొక్క ఇన్స్టలేషన్ ప్రాసెస్లో వైఫైకి కావాల్సిన డ్రైవ్స్ అనేవి స్కిప్ అయిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి. సో అటువంటి టైంలో ఇక మనకి సెటప్ అనేది ముందుకెళ్ళడానికి కుదరట్లేదు. సో దానికోసం మనం ఆన్ స్క్రీన్ కీబోర్డ్లో కొన్ని కమాండ్ కొట్టాలి. సో దానికోసం అయితే మీకు ఇలాగా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అయితే ఓపెన్ చేయమని చెప్పాను. సో ఎనీహౌ నేనైతే ఇండియా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి సెకండరీ కీబోర్డ్ లేఅవుట్. సో కావాలంటే యాడ్ లేఅవుట్ మీద క్లిక్ చేయండి, సెకండరీ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే అవసరం లేదు. సో నేనైతే స్కిప్ క్లిక్ చేయబోతున్నాను. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి వైఫై డిపార్ట్మెంట్కి సంబంధించింది. లక్కీగా నాకైతే వైఫై డ్రైవ్స్ అయితే స్కిప్ అవ్వలేదు. సో నాకైతే హ్యాపీగా వైఫై డ్రైవర్స్ చూపిస్తున్నాయి. సో మీ ఇంట్లో వైఫై లేకపోయినా సరే మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ చాలామందికి ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ వైఫై డ్రైవర్స్ ఎగిరిపోయి అసలు మనకి వైఫైకి సంబంధించిన డివైజెస్ ఏమి కనబడవు. సో దానికోసం మనం స్పెషల్గా ఈ యొక్క ఆన్ స్క్రీన్ కీబోర్డ్లో ఒక కమాండ్ కొట్టాలి. సో దానికోసమే నేనైతే ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓపెన్ చేసుకోమన్నాను. బట్ నాకైతే ఎటువంటి డ్రైవర్స్ ఎక్కడ స్కిప్ అవ్వలేదు. సో నాకైతే వైఫై వర్క్ అవుతుంది. సో నేనైతే హ్యాపీగా వైఫై కనెక్ట్ అయిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాను. సో నేనైతే నాకు మొబైల్ ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్ట్ అవుతున్నాను ఇంటర్నెట్కి. సో ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయిపోయాను. సో నెక్స్ట్ క్లిక్ చేయబోతున్నాను కింద బాటంలో. సో హ్యావ్ వి గో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే వైఫై డ్రైవర్స్ స్కిప్ అయిపోతాయో సో వాళ్ళైతే సెటప్ అనేది ఇంకా ముందుకెళ్ళడం కుదరదు. సో వాళ్ళైతే స్టక్ అయిపోతూ ఉంటారు. సో దానికోసం మనకు ఒక చిన్న టాస్క్ ఉంటుంది, ఒక స్పెషల్ కమాండ్ ఎంటర్ చేసి ఆ టాస్క్ మనం చేయాలి. సో నేను దానికోసం అయితే సెకండ్ వీడియో చేస్తాను. బట్ నా వరకు వచ్చేసరికి వైఫై డ్రైవర్స్ ఎక్కడ స్కిప్ అవ్వలేదు. సో నాకు వైఫై వర్కింగ్లా ఉంది. సో నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, మన యొక్క సిస్టమ్ నేమ్ ఉంటుంది కదా, నిక్ నేమ్. సో నేనైతే ఇక్కడ నా యొక్క నిక్ నేమ్ అయితే రాసుకోబోతున్నాను, ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయబోతున్నాను. సో మన ఇష్టం ఏదైనా నేమ్ సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చేసుకోవచ్చు మనకైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ అవ్వమంటుంది. సో నేనైతే అకౌంట్ ఐడి ఎంటర్ చేస్తాను. సో పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేస్తున్నాను. ఫైనల్గా నెక్స్ట్ యొక్క సెటప్ స్క్రీన్ వచ్చేసరికి ఇట్ మైట్ టేక్ ఎ ఫ్యూ మినిట్స్ అని ఉంటుంది. సో జస్ట్ పేషెన్స్ ఉండండి, కంప్యూటర్ అయితే షట్ డౌన్ చేయొద్దు. సో నెక్స్ట్గా ప్లీజ్ కీప్ యువర్ పీసీ ఆన్ అండ్ ప్లగ్డ్ ఇన్. సో పీసీని అయితే ఆఫ్ చేయొద్దు.
సో ఆల్మోస్ట్ ఇంక మనకి సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నాకు తెలిసి నెక్స్ట్గా మనకి డెస్క్టాప్ స్క్రీన్ రావాలి. ఎస్ హియర్ వి గో, దట్స్ ఇట్ గైస్. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాస్ బ్యాక్ అగైన్. సో చూసారు కదా, ఓఎస్ ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీరు కూడా హ్యాపీగా ఈ విధంగా ఓఎస్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోవడం మర్చిపోద్దు. మీకోసం నేను టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉంటాను. మరొకటిలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.